ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అమ్మ వస్తున్నా అన్న కొడుకు మృతి చెందాడు. బావిలో పడి యువకుడు జల సమాధయ్యాడు. హైదరాబాద్ నుంచి వస్తుండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారానికి వెలుగులోకి వచ్చిన విషాదం అని కూడా చెప్పుకోవచ్చు. తండ్రిలాగే కొడుకు కూడా మృతి చెందాడు. 45 అడుగుల లోతు బావిలో కారు పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. మృతుడు ఊటూరు వాసి సంగం రాజుగా కూడా గుర్తించడం జరిగింది. అమ్మ ఇంటికొస్తున్నా అని చెప్పిన ఆ కొడుకు గొంతు ఆ తల్లి విన్న చివరి మాట అవుతుందని ఎవరు ఊహించుండరేమో. ఒకవైపు తండ్రిని కోల్పోయిన బాధ నుంచి కోలుకోకముందే ఇప్పుడు కొడుకు కూడా అదే రీతిలో అనంత లోకాలకు వెళ్లడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో జరిగిన ఈ విషాదకర సంఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లా ఊటూరు గ్రామానికి చెందిన సంగం రాజు అనే యువకుడు హైదరాబాద్లోని ఒక ఫినాన్స్ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి తన స్నేహితుడి కారు తీసుకుని సొంత గ్రామానికి బయలుదేరడం జరిగింది. దారిలో తన తల్లి స్వరూపకు ఫోన్ చేసి అమ్మా ఇంటికొస్తున్నానని చెప్పడం జరిగింది. ఆ మాటే తన కొడుకు నుంచి వినే చివరి మాట అని ఆ తల్లికప్పుడు తెలియలేదని చెప్పుకోవచ్చు. మరుసటి రోజు ఉదయం అయినా రాజు ఇంటికి చేరుకోలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆందోళన చెందిన తల్లి ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు గాలింపు చేపట్టినా ఫలితం దక్కలేదు. అయితే సోమవారం నాడు రంగవేగురపల్లి వద్ద ఉన్న ఒక వ్యవసాయ బావిలో కారు పడి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. రోడ్డు పక్కనే బావి ఉండడంతో వాహనం అదుపు తప్పి అందులో పడిపోయి ఉంటుందని కూడా అందరూ భావించారు. సుమారు 45 అడుగుల లోతు ఉన్న ఆ బావిలో నీటిని మోటార్ల ద్వారా తోడి అర్ధరాత్రి సమయంలో రాజు మృతదేహాన్ని బయటకు తీయడం జరిగింది. కొడుకు మృతదేహాన్ని చూడగానే ఆ తల్లి గుండె పగిలేలా విలపించిన తీరు అక్కడున్న వారందరినీ కూడా కన్నీరు పెట్టించిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో మరో విషాదకరమైన కోణం కూడా ఉంది. సరిగ్గా 7.5 క్రితం రాజు తండ్రి కూడా ఇలాగే పొలాల మధ్య నడుచుకుంటూ వెళ్తూ బావిలో పడి మరణించడం జరిగింది. ఇప్పుడు తండ్రి బాటలోనే కొడుకు కూడా బావిలో పడి ప్రాణాలు కోల్పోవడం ఆ గ్రామంలో పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ కుటుంబంలో మగదిక్కు లేకుండా పోవడంతో గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరాల రికార్డుల ప్రకారం ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున 2:53 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కారు బావి పక్కనే కూర్చుని ఆ తల్లి రోధించిన దృశ్యం చూస్తే అక్కడ వారిని కూడా కంటతడి పెట్టించింది.